अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। औज़ुबिल्लाहि मिनश्शैत्वानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सूरा 105 అల్ఫీల్ 1-5 ఆయాతులు. అల్ఫీల్ అనగా ఏనుగు. పరిచయం. సత్య తిరస్కారులకు పట్టిన దుర్గతిని ముఖ్యంగా ఈ సూరా ప్రస్తావించింది. మొదటి ఆయతులో ఫీల్ ఏనుగు గురించిన ప్రస్తావననే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టుకకు 2 నెలల ముందు జరిగిన ఒక చారిత్రక సంఘటనను ఈ సూరా ప్రస్తావించింది. యమన్కు చెందిన అబ్రహా రాజు మక్కాపై దండయాత్రకు వచ్చాడు. ఏనుగుల మహాసైన్యంతో దాడికి దిగాడు. కానీ అల్లాహ్ ఆ దుర్మార్గపు దాడిని నిరోధించాడు. ఆ సైన్యంపైకి పక్షుల్ని గుంపులు గుంపులుగా పంపాడు. అవి వారిపై గట్టి కంకర రాళ్లను విసిరాయి. వాటి ధాటికి ఆ సైన్యం నాశనమయ్యింది. ఆయా నెంబర్ 1. ఏమిటి? నీ ప్రభువు ఏనుగుల వారి పట్ల వ్యవహరించిన తీరును నీవు చూడలేదా? కాబా గృహాన్ని నేలమట్టం చేసే ఉద్దేశ్యంతో యమన్ నుండి వచ్చిన ఏనుగుల వారి పట్ల నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో ఓ ముహమ్మద్ నీకు తెలియనిది కాదు. ఈ సంగతి నీ పట్టణవాసులకు కూడా తెలిసిందే. ఇలా ప్రశ్నించటంలోని ఉద్దేశం ఏమిటంటే ఈ సంఘటన జరిగి ఎక్కువ కాలం కాలేదు. మక్కావాసులు దీనిని అంత సులువుగా మర్చిపోలేరు. సుప్రసిద్ధ ఉల్లేఖనాల ప్రకారం ఏనుగుల వాళ్ళ సంఘటన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించిన సంవత్సరమే జరిగింది. క్లుప్తంగా ఈ సంఘటన ఇది. అబిసీనియా చక్రవర్తి తరపున అబ్రహా యమన్ ప్రాంతానికి గవర్నరుగా ఉండేవాడు. అతను సన్ఆ అనే పట్టణంలో చాలా పెద్ద చర్చిని నిర్మించాడు. ఆ ప్రాంతంలోని జనులంతా మక్కాలోని కాబా గృహానికి బదులు ఆ చర్చికి వచ్చి ప్రార్థనలు జరపాలన్నది అతని అభిలాష. అబ్రహా ప్రయత్నాలు మక్కావాసులకు, ఇతర అరేబియా తెగలకు మింగుడు పడలేదు. ఆ ఉక్రోషంతోనే అరేబియాకు చెందిన ఒక వ్యక్తి అబ్రహా కట్టించిన ప్రార్థనాలయంలో మలినం వేసి అపవిత్రం చేశాడు. ఈ సంగతి తెలుసుకున్న అబ్రహా ఆగ్రహోద్రిక్తుడయ్యాడు. కాబా గృహాన్ని నేలమట్టం చేసే సంకల్పంతో అతను ఒక పెద్ద సైన్యం తీసుకొని మక్కా వైపుకు దండెత్తి వచ్చాడు. అతని వెంట ఓ గజదళం కూడా ఉంది. తీరా అబ్రహా సైన్యం కాబా పరిసరాల్లోకి రాగానే దేవుడు ఆ సైన్యంపైకి ఓ పక్షుల గుంపును పంపాడు. అవి ఆ సైన్యంపై కంకర్రాళ్లు పడేయటం మొదలెట్టాయి. ఆ కంకర రాళ్లు పడిన సైనికులు తీవ్రమైన దురదతో శరీరాలు గోక్కోసాగారు. ఆ గోకుడుకు కొద్దిసేపట్లోనే వారి శరీరాల మాంసం ఊడిపోసాగింది. ఆ విధంగా ఎంతోమంది సైనికులు నేల కొరిగారు. ఈ వింత పరిణామానికి అబ్రహా సైతం బెంబేలెత్తి తోక ముడిచాడు. అతను సైతం సనా పట్టణానికి చేరుకోగానే దురదను భరించలేక చనిపోయాడు. ఈ విధంగా అల్లాహ్ తన గృహాన్ని అపూర్వంగా కాపాడాడు. అంతకుముందు అబ్రహా మక్కా పొలిమేరల్లో విడిది చేసి మక్కా సర్దారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాతగారైన అబ్దుల్ ముత్తలిబ్ ఒంటెలను వశపరుచుకున్నాడు. అబ్దుల్ ముత్తలిబ్ అబ్రహా దగ్గరకు వచ్చి నీ సైనికులు వశపరుచుకున్న నా ఒంటెలను నాకప్పగించు. ఇక కాబా గృహమంటావా? అది దైవగృహం. దాన్ని పడగొట్టే ఉద్దేశంతో నువ్వొచ్చావు. ఆ వ్యవహారం నీకు అల్లాహ్కు మధ్య ఉంది. ఆయన స్వయంగా దాన్ని కాపాడుకుంటాడు అని పలికారు. ఆయా నెంబర్ 2. ఏమిటి? వాళ్ళ కుట్రను ఆయన భగ్నం చేయలేదా? అంటే కాబా గృహాన్ని పడగొట్టడానికి వచ్చిన ఏనుగుల వాళ్ళ కుయుక్తులను అల్లాహ్ వమ్ము చేశాడు. ఆయా నెంబర్ 3. వాళ్లపై ఆయన గుంపులు గుంపులుగా పక్షులను పంపించాడు. అబాబీల్ అంటే గుంపులు గుంపులుగా వచ్చినవి అని అర్థం. ఆయా నెంబర్ 4. అవి వారిపై మట్టితో తయారైన కంకర్రాళ్లను కురిపించసాగాయి. సిజ్జీల్ అంటే మట్టిని అగ్నిలో కాల్చి తయారు చేసిన కంకర్రాళ్లని అర్థం. ఈ చిన్న చిన్న కంకర్రాళ్లే ఆ సమయంలో
శతఘ్నుల మాదిరిగా మిజైళ్ల మాదిరిగా పనిచేశాయి. ఆయన నంబర్ 5 ఎట్టకేలకు ఆయన వారిని తిని తొక్కివేసిన తొక్కు మాదిరిగా చేసేశాడు. అంటే వారి శరీరాలు పశువులు తిని తొక్కేసిన పొట్టు లేక చెత్త మాదిరిగా అయిపోయాయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.